ఒక్కరికి మెసేజ్ టైప్ చేసి కింద అడ్రస్లు వాళ్ళ ఫాదర్ నేము అవన్నీ పెట్టుకోరనమాట. సో వాళ్ళు ఈ ఆప్షన్ ఉపయోగించి ఏంటంటే అందరికి ఒకేసారి వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో నేను మీకు ఈ స్టార్ట్ మెయిల్ మర్జ్ గురించి నేను ఇంకో వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ సెలెక్ట్ రెస్పాన్స్, ఎడిట్ రెస్పాన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మనం సెలెక్ట్ రెస్పాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి టైప్ న్యూ లిస్ట్ ఇలా ఉంది కదా. సో టైప్ న్యూ లిస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగా మనకి ఇక్కడ టైటిల్ నేమ్ వచ్చింది, ఫస్ట్ నేము, లాస్ట్ నేము. ఇక్కడ మీరు చూస్తే డైలాగ్ బాక్స్లో కంపెనీ నేమ్, అడ్రస్ లైన్ 1, లైన్ 2, సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ, హోమ్, ఫోన్, ఈమెయిల్ అడ్రస్. ఇలా మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి. సో మనకు కావాల్సింది వీటిలోనే ఉండొచ్చు.
సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను మీరు చూడండి, నేను ఒక 10 నేమ్స్ నేను ఇక్కడ టైప్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ నుంచి చూసుకుంటే నేను 1 2 3 4 5 6 9 10 నేమ్స్ నేను మీకు టైప్ చేశాను. వాళ్ళ ఫాదర్స్ నేమ్ టైప్ చేశాను, డోర్ నెంబర్స్ పెట్టాను, అడ్రస్ పెట్టాను, వాళ్ళ మెయిల్ పెట్టాను అండ్ అలాగే వాళ్ళ మొబైల్ నెంబర్స్ పెట్టాను. ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేసిన తర్వాత ఆ సెలెక్ట్ రెసిపియంట్ లిస్ట్లో నాకు ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తే నాకు ఆ రెసిపియంట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఎక్కడో దగ్గర సేవ్ చేయమని అడుగుతుంది. సో అది ఎక్కడో దగ్గర సేవ్ చేయండి. సో నేను దీన్ని ఏమని టైప్ చేస్తున్నానంటే చందు మెయిల్ మర్జ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను, అడ్రస్ లిస్ట్ అనమాట. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి మనకు అవైలబుల్లో వచ్చాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఎడిట్ రెసిపియంట్ లిస్ట్ అంటే అర్థమైందంటే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో ఏదైనా తప్పులు, మార్పులు, చేర్పులు ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇక్కడ నేమ్ ఇది తీసేయాలా, వీళ్ళకొద్దు, వీళ్ళకి పంపించకూడదు అనుకుంటే ఎవరైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అనేది చేసుకోవచ్చు. సో దానికి మీరు ఏంటంటే ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎవరెవరిది ఎడిట్ చేసుకోవాలి లేదు అనుకుంటే ఇక్కడ న్యూ ఎంట్రీ క్లిక్ చేస్తే ఇంకొక ఎంట్రీ పెరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ ఎడిట్ రెసిపియంట్ లిస్ట్ అనేది మీరు ఎడిట్ చేయొచ్చు. సో ఇది మనకి ఈరోజు టాపిక్ అయితే సెలెక్ట్ రెసిపియంట్స్, ఎడిట్ రెసిపియంట్స్ అనేది. సో ఇది మీకు నేను ఇంకా మెయిల్ మర్జ్లో నేను మీకు క్లియర్గా ఇంకో వీడియో చేసి చెప్తాను. అలాగే ఈ పక్కన ఉండే ఆప్షన్స్ గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో చేసి చెప్తాను. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.